హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో మనం లుక్కిజం ని కంటిన్యూ చేయబోతున్నాం. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మనం స్టాక్ ర్యాక్ ని చూసాం కదా, అండ్ దాని తర్వాత సెకండ్ ఇయర్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఆర్క్ ఒక పేరు బట్టి మీకు అర్థమైపోయింది అనుకుంటా. మన డానియల్ తన క్లాస్మేట్స్ అందరు కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్ కి వెళ్ళిపోయినారు అనమాట. అండ్ ఈ ఆర్క్ ఒక స్టార్టింగ్ లో మనం డానియల్ ని చూస్తాం. అండ్ తను స్కూల్ కి వస్తాడు అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు డానియల్ ని చూస్తుంటారు అండ్ వాళ్ళు అనుకుంటారు డానియల్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని. అండ్ ఆల్సో అప్పుడెక్కడికి ఇలాయ్ గడు కూడా వచ్చేస్తాడు అండ్ వీని కూడా అమ్మాయిలు చూస్తుంటారు అండ్ వాళ్ళు అనుకుంటారు ఇలాయ్ అండ్ డానియల్ ఇద్దరు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని. అండ్ గైస్ అప్పుడే మనం జాక్ అండ్ మీరాని చూస్తాం. అండ్ జాక్ గడు అనుకుంటాడు నేను కూడా అందంగా ఉంటా కదా, అందుకే ఫస్ట్ ఇయర్ ఒక అమ్మాయిలు నన్ను కూడా చూస్తారు అండ్ నాకు లైన్ కూడా వేస్తారు. బట్ ఎంతమంది నాకు లైన్ వేసినా సరే నా మనసులో మాత్రం మీరానే ఉంటది అని జాక్ గడు అనుకుంటుంటాడు. బట్ గైస్ అప్పుడే మీరా వీడి దగ్గర నుంచి వెళ్ళిపోతుంటది, ఎందుకంటే తనకి అర్థమైపోయింది కాబట్టి జాక్ గాడు జూనియర్స్ ముందు ఎక్స్ట్రాల్ చేస్తుండు అని. సో అందుకే మీరా వెళ్ళిపోతుంటది. అండ్ గైస్ ఇది ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అండ్ దాంతో ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్సైటెడ్ గా ఉండాలి కదా, కొత్త క్లాస్ లోకి పోతాం అండ్ మనకి కొత్త ఫ్రెండ్స్ అవుతారని. బట్ గైస్ ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా పడుకుని ఉంటారు, ఎందుకంటే ఒక టీచర్ స్పీచ్ చేస్తుంటాడు కాబట్టి. అండ్ గైస్ అప్పుడే టీవీలో ఏమైతే రావకూడదో అవే రావడం స్టార్ట్ అయిపోతాయి అనమాట. అండ్ టీవీలో ఏమొస్తున్నాయి మీకు అర్థమైపోయింది అనుకుంటా. అండ్ గైస్ ఈ క్లాస్ లోనే కాదు స్కూల్ మొత్తంలో ఎక్కడైతే మానిటర్స్ ఉన్నాయో అక్కడ ఇవే వస్తుంటాయి అనమాట. అండ్ గైస్ ఇట్లా చేసింది ఎవరు, క్యూజ్ గడ్ అనమాట. మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో క్రిస్టల్ వీడిని అడుగుతుంది కదా డానియల్ ఒక లొకేషన్ కనిపెట్టమని. అండ్ వీడు డానియల్ ఒక లొకేషన్ కనిపెట్టేసి క్రిస్టల్ కి పంపించేశారు కూడా. బట్ గైస్ వీడు క్రిస్టల్ తో అంటాడు నువ్వు కూడా నా కోసం ఒక పని చేయాలని. అన్న పని ఏంటి, జే ఉన్న స్కూల్లో వీడికి అడ్మిషన్ తీసుకోవడం. సో అందుకే ఇప్పుడు క్యూజీ గాడు ఈ స్కూల్ కి వచ్చేసిండు. అండ్ గైస్ ఫస్ట్ ఇయర్ లో వీడు మాత్రమే కాదు, జే వాళ్ళ చెల్లి జాయ్ కూడా ఉంటది. తను వచ్చి రాగానే డానియల్ ఒక చేయి పట్టేసుకుంటది అండ్ దాంతో జోయ్కి చాలా కోపం వస్తుంటది. అండ్ గైస్ జాయ్ డానియల్ ఒక చేయి పట్టుకోవడంతో డానియల్ ఏమో చాయ్ ని చూసి అనుకుంటాడు ఐ హోప్ చాయ్ నా గురించి తప్పుగా అనుకోద్దు అని. అండ్ చాయ్ ఏమో డానియల్ ని చూస్తుంటది అండ్ చాయ్ అనుకుంటది డానియల్ హూ ఇస్ రియల్లీ. అండ్ నాన్నకు తెలుసు నా సీక్రెట్, అంటే నా దగ్గర 2 బాడీస్ ఉన్నాయని నాన్నకు తెలుసు. అండ్ నేను ఎప్పటి నుంచి అయితే డానియల్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినాను అప్పటి నుంచి నాకు ఒకేసారి డానియల్ అండ్ పార్క్ ఇద్దరు కూడా ఒకేసారి ఎప్పుడు కనిపించలేదు. అంటే డానియల్ దగ్గర కూడా నాలాగా 2 బాడీస్ ఉన్నాయా, అందుకోసం నాన్న నాకు చెప్పాడు టు అబ్జర్వ్ డానియల్ అని చాయ్ అనుకుంటూ ఉంటది. అండ్ గైస్ ఇప్పటి వరకు లుక్కిజం లో చాయ్ తప్ప ఎవరు కూడా ఇట్లా అనుకోలేదు కదా, లైక్ మనం పార్క్ అండ్ డానియల్ ని ఎప్పుడు కూడా కలిసి చూడలేదు అని. అండ్ ఆల్సో ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి కనిపించినా సరే వాళ్ళిద్దరిలో ఎవరొకరు అన్కాన్షియస్ అయ్యే ఉంటారు కదా. సో అందుకే ఇప్పుడు చాయ్కి డౌట్ వస్తుంది అనమాట డానియల్ దగ్గర 2 బాడీస్ ఉన్నాయని. అండ్ ఆల్సో చాయ్ అనుకుంటుంది ఈలాయ్ జాంగ్ గాడు నాతో ఎందుకు మాట్లాడుతుండు అని. అండ్ గైస్ ఇక్కడ మీరు గమనిస్తే జే అండ్ జోయ్ ఏమో జాయ్ ని చూస్తుంటారు అండ్ జాయ్ ఏమో డానియల్ ని చూస్తుంటది అండ్ డానియల్ ఏమో ఇలాయ్ జాంగ్ గాని చూస్తుంటాడు అండ్ ఇలాయ్ జాంగ్ గాడు ఏమో చాయ్ ని చూస్తుంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం వింజన్ గాని చూస్తాం. అండ్ వీడి ఇప్పుడు కొంచెం ఫేమస్ అయిపోయాడు అనమాట, ఎందుకంటే పాటలు పాడి. బట్ గైస్ అప్పుడే అమ్మాయిలు వీడిని వదిలేసి మన డ్యూక్ దగ్గరికి వచ్చేస్తారు. బట్ గైస్ వీళ్ళు మన డ్యూక్ ఒక ఫ్యాన్స్ ఏమీ కాదు, డ్యూక్ పీటీజేలో ఉన్నాడు కదా అండ్ వీళ్ళు కూడా పీటీజేకి రావాలని అనుకుంటున్నారు అనమాట. సో అందుకే వీళ్ళు ఫ్రెండ్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు డ్యూక్ తో. బట్ ఆఫ్ కోర్స్ దీని వల్ల వింజన్ గడికి చాలా కోపం వస్తుంటది. అండ్ గైస్ వేరే సైడ్ మనం వాస్కో అండ్ జేస్ ని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరు వీళ్ళ డిపార్ట్మెంట్ ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ని చూడడానికి పోతారు. అండ్ గైస్ వీళ్ళ జూనియర్స్ అయితే రౌడీ లాగానే ఉంటారు అనమాట. అంటే ఒకటి చేకేమో టాటలు ఉంటాయి అండ్ ఇంకొకడేమో నేల మీద పడుకుని ఉంటాడు అండ్ ఇంకొకడేమో క్లాస్ లో సిగరెట్ తాగుతూ ఉంటాడు. అండ్ దీంతో వాస్కో అండ్ జేసు అనుకుంటారు పదరకని చెల్లిపోదామని. బట్ గైస్ అప్పుడే జూనియర్స్ వీళ్ళిద్దరిని చూవేస్తారు అండ్ వీళ్ళ రియాక్షన్ ని చూసి వాస్కో అనుకుంటాడు వీళ్ళు మనతో గొడవ పడతారు అని. అండ్ దీంతో వాస్కో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. అతను చేస్తూ అంటాడు జేసు నువ్వు నా వెనకాల దాకా నేను వీళ్ళతో ఫైట్ చేస్తాను. బట్ గైస్ అప్పుడే జూనియర్స్ వాస్కో అండ్ జేస్ ముందు బోర్డౌన్ చేస్తారు అని అంటారు ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యూ వాస్కో అని. అండ్ గైస్ యాక్చువల్గా అయితే వీళ్ళు మన వాస్కో ఒక ఫ్యాన్స్ అనమాట. అండ్ వీళ్ళు వాస్కోతో అంటారు మేము నీ గ్యాంగ్ అంటే బర్న్ నకిల్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నామని. అండ్ దాంతో వాస్కో ఏడ్ చేస్తూ ఉంటాడు. అండ్ గైస్ యాక్చువల్గా అయితే వాస్కో అండ్ జేసు ఇక్కడికి ఎందుకు వచ్చారు తెలుసా, ఎందుకంటే వీళ్ళు అనుకుంటారు అట్లీస్ట్ వీళ్ళ క్లాస్ లో అయినా అమ్మాయిలు ఉంటారని. బట్ నో వీళ్ళ క్లాస్ లో కూడా అమ్మాయిలు ఉండరు. సో అందుకే వాస్కో మళ్ళీ ఏడుస్తుంటాడు. అండ్ గైస్ అప్పుడే మనం ఒకరిని చూస్తాం. అండ్ వీడికి వాస్కో తెలుసు అండ్ వీడికి చిన్నప్పటి నుంచి వాస్కో తెలుసు అనుకుంటా, ఎందుకంటే వీడికి మన వాస్కో ఒక రియల్ నేమ్ తెలుసు. అండ్ వాస్కో ఒక రియల్ నేమ్ ఏంటి, యూన్తాలి కదా. అండ్ గైస్ ఈ జే హై స్కూల్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట, లైక్ ఫ్యాషన్, మ్యూజిక్, డాన్స్, బ్యూటీ ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ సేమ్ అట్లనే కార్టూన్ అండ్ యానిమేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉందన్నమాట. అండ్ ఈ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్స్ వాళ్ళనే ఉంటారు, అంటే వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు అండ్ వేరే స్టూడెంట్స్ తో గొడవ పడరు, ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒత్తకొసే కాబట్టి. బట్ గైస్ అప్పుడే ఈ డిపార్ట్మెంట్ లోకి ఒక కొత్తోడు వస్తాడు అండ్ వాడిని చూసి వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ యాక్చువల్గా అయితే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే గైస్ ఇక్కడికి వచ్చింది ఎవరో తెలుసా, లోగన్ లీగడ్ అనమాట. అండ్ వీడు కూడా మీకు తెలుసు కదా, వీడే పార్క్ ని బుల్లి చేసేవాడు తన పాత స్కూల్లో. అండ్ వీడిప్పుడు ఈ స్కూల్ కి కూడా వచ్చేసిండు. అండ్ గైస్ లోగన్ గడు చూసారా, వాడికి కంప్లీట్ ఆపోజిట్ ఉన్న స్టూడెంట్స్ ఒక డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు వాడు. అండ్ వీళ్ళైతే లోగన్ గడి టాటూస్ ని చూసే భయపడిపోతారు. అండ్ గైస్ అప్పుడే మనకి తెలుస్తుంది లోగన్ గడు అసలు
ఈ స్కూల్లో ఎందుకు జాయిన్ అయ్యాడని. అండ్ ఈ విషయం తెలియాలంటే మనం 3 years వెనక్కి వెళ్ళాలన్నమాట. అండ్ అప్పుడే మనం కొంతమంది అబ్బాయిని చూస్తాం. అండ్ వాళ్ళు ఒక కపుల్ తో అంటుంటారు కిస్ కిస్ అని. ఎందుకంటే ఇది వీళ్ళ 22nd డే అంట యాజ్ కపుల్స్. సో అందుకే వాళ్ళు అట్లా అంటుంటారు. అండ్ వీడి పేరు కిమ్ అనమాట. అండ్ వీడు ఒక సాకర్ ప్లేయర్ అనమాట. అండ్ తిను వీడి గర్ల్ ఫ్రెండ్. అండ్ వీడు తినకి ఈరోజు సర్ప్రైజ్ పార్టీ ఇస్తున్నాడు అనమాట. అండ్ అప్పుడే మనం ఫ్రంట్ బెంచెస్ ని చూస్తాం. అండ్ వీళ్ళకి అఫ్ కోర్స్ ఇదంతా నచ్చదు. అండ్ వాళ్ళకి చిరాకు వస్తుంటది. బట్ గైస్ అప్పుడే వీళ్ళ దగ్గరికి ఒకడు వస్తాడు. అండ్ వీడు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే కిమ్ గడు ఉన్నాడు కదా, అండ్ వాడు రౌడీలా అంటాడు అనమాట. అండ్ వాడు వీడితో అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేపిస్తుంటాడు. ఎందుకంటే కిమ్ గడు అందరితో అంటాడు మీకు నా ప్రొటెక్షన్ కావాలంటే మీరు నాకు డబ్బులు ఇవ్వాలని. సో అందుకే క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేస్తుంటారు వాడికి. అండ్ అట్లా వాడు ఒకరి దగ్గరికి వస్తాడు వీడి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకోవడానికి. అండ్ వీడు కొత్తగా వచ్చిన స్టూడెంట్ అనమాట. అండ్ వీడు పడుకుని ఉంటాడు. అండ్ దాంతో వీడు వన్ లేపుతాడు బట్ వాడు లెగడు. అండ్ దాంతో వీడు టేబుల్ అయితే అంతాడు. అండ్ దాంతో ఆ కొత్తగా వచ్చిన స్టూడెంట్ లేచిపోతాడు. అండ్ అప్పుడే మనకు తెలుస్తుంది వీడు కూడా కాదు లోగన్ లేగాడు అని. అండ్ లోగన్ గాడిని లేపినాక వాడు లోగన్ గాడిని డబ్బులు ఎడతాడు. బట్ ఆఫ్కోర్స్ లోగన్ గాడు వాడికి డబ్బులు ఇయ్యడు. బట్ లోగన్ గాడు వాడికి పంచిస్తాడు. అండ్ దాంతో వాడు ఎగురుకొని వెళ్ళి కిమ్ గాడి దగ్గర పడతాడు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే లోగన్ గాడు రీసెంట్ గానే వచ్చాడు అనమాట ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయ్యి. ఎందుకంటే వీడిని పాత స్కూల్ నుంచి తీసినారు కాబట్టి వీడు ఫైట్ చేసినందుకు. అండ్ గైస్ లోగన్ గాడు కిమ్ గాడు మనిషిని కొట్టాడు కాబట్టి అందుకే కిమ్ గాడు లోగన్ గాడితో ఫైట్ చేయడానికి వస్తాడు. అండ్ గైస్ కిమ్ గాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తను యాక్చువల్ గా అయితే కిమ్ గాడిని ఏమీ లవ్ చేయట్లేదు. కిమ్ గాడు పవర్ఫుల్ కాబట్టి అందుకే తను వాడిని డేట్ చేస్తుంది అనమాట. అండ్ గైస్ కిమ్ గాడు అనుకుంటాడు నేను జస్ట్ ఒక్క కిక్ తో లోగన్ గాడిని డిఫీట్ చేస్తా అని. బట్ గైస్ అప్పుడే లోగన్ గాడు కిమ్ గాడిని డిఫీట్ చేస్తాడు. అది కూడా జస్ట్ ఒక్కొక్క పంచ్ తో. అండ్ గైస్ ఆ పంచ్ వల్ల కిమ్ గాడు ఎగురుకొని వెళ్ళి ఒక బెంచ్ మీద పడతాడు. అండ్ గైస్ ఈ బెంచ్ ఎవరిదో తెలుసా, మన పార్క్ అనమాట. అండ్ గైస్ ఇట్లా లోగన్ గాడు పార్క్ ని తగులుకుంటాడు. అండ్ అప్పటి నుంచి లోగన్ గాడు పార్క్ ని బుల్లి చేస్తూ ఉంటాడు. అండ్ గైస్ ఇట్లా ఈ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోద్ది. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్ మనకి ఎందుకు చూపించినారు, ఎందుకంటే మనకి చెప్పడానికి దట్ లోగన్ గాడు మాటికి ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంటాడని. ఎందుకంటే వాడు ప్రతి ఒక్క స్కూల్లో గొడవలు పడుతుంటాడు కాబట్టి అందుకే వాడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు. అండ్ గైస్ ఇప్పుడు కూడా లోగన్ గాడు అనుకుంటాడు ఈ క్లాస్ లో కూడా నా జోలికి ఒకరు వస్తారు అని, అప్పుడు నేను వాళ్ళని కొట్టేస్తా అని. అండ్ అట్లా అనుకుని లోగన్ గాడు పడుకుంటాడు. బట్ గైస్ అప్పుడే లోగన్ గాడిని కొంతమంది లేపుతారు. అండ్ దాంతో లోగన్ గాడు అనుకుంటాడు ఫైట్ చేసే టైం వచ్చేసిందని. బట్ గైస్ యాక్చువల్ గా అయితే వాళ్ళు లోగన్ గాడితో మాట్లాడడానికి వచ్చారనమాట. అండ్ వాళ్ళు లోగన్ గాడిని అడుగుతారు నువ్వు యానిమే చూస్తావా అండ్ నీకు యానిమే ఇష్టమా అని. అండ్ దీంతో లోగన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే వీడు అనుకున్నట్టు అవ్వలేదు కదా. అండ్ లోగన్ గాడు అనుకుంటాడు ఇప్పుడు నేను ఒక ఫామ్ లో ఉన్నాను అండ్ ఇక్కడ అన్ని షీప్స్ ఉన్నాయి అని లోగన్ గాడు అనుకుంటాడు. అండ్ లోగన్ గాడికి అర్థమైపోద్ది ఈ క్లాస్ లో అయితే వీడి జోలికి ఎవరు రారు అండ్ వీడితో ఎవరు ఫైట్ చేయరు అని. అండ్ అందుకే లోగన్ గాడు కూడా ఎవరి జోలికి వెళ్ళొద్దని అనుకుంటాడు. అండ్ గ్యాస్ వేరేసుడు మనం వింజిన్ అండ్ వాడి ఫ్రెండ్స్ ని చూస్తాం. అండ్ వీళ్ళు వాష్రూమ్ లో సిగరెట్ తాగుతూ ఉంటారు. అండ్ ఆల్సో గైస్ అప్పుడే మనం ఇంకొకరిని చూస్తాం. అండ్ వీడు కామిక్ అండ్ యానిమేషన్ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్ అనమాట. అండ్ వీడి క్లాస్మేట్స్ లాగా ఓతాకు కాదు. అండ్ వీడే ద ఓన్లీ ట్రబుల్ మేకర్ అనమాట ఇన్ ద కామిక్ డిపార్ట్మెంట్ లోగన్ గాడు రాకముందు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి లోగన్ గాడు వచ్చేస్తాడు. అండ్ లోగన్ గాడు వచ్చి రాగానే వతశివ అని అంటాడు అనమాట. ఎందుకంటే వాడి క్లాస్మేట్స్ అందరు కూడా వతశివ అంటుంటారు అనమాట వాడు క్లాస్ లో ఉన్నప్పుడు. అందుకే ఇప్పుడు లోగన్ గాడు వచ్చి రాగానే వతశివ అని అంటాడు. అండ్ దాంతో వింజిన్ వాళ్ళకి అర్థమైపోద్ది లోగన్ గాడు కామిక్ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్ అని. అండ్ దాంతో వింజిన్ వాళ్ళు లోగన్ గాడిని ఎక్కిరిస్తారు. అండ్ గైస్ అప్పుడే వింజిన్ గాడికి లోగన్ గాడి టాటూస్ కనిపిస్తాయి. అండ్ దీంతో వింజిన్ అండ్ వాడి ఫ్రెండ్స్ అనుకుంటారు ఈ టాటూస్ ని లోగనే డ్రా చేసుకుంటూ పెన్తో అని. అండ్ దాంతో వింజిన్ గాడు వాడి ఉమ్ముతో తుడుస్తాడు టాటూని. బట్ ఆఫ్ కోర్స్ అప్పుడే వాడికి తెలుస్తుంది ఈ టాటూ రియల్ టాటూ అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ లోగన్ గాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు వింజిన్ తో అంటాడు ఫైట్ చేసుకుందాం మారా అని. అండ్ దాంతో వింజిన్ గాడు అండ్ వాడి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కిరిస్తారు లోగన్ గాడిని అండ్ ఆల్సో అవుతారు కూడా. అండ్ తర్వాత వింజిన్ గాడు ఫైట్ చేద్దామని అనుకుంటాడు లోగన్ గాడితో. అండ్ దాంతో వాడు లోగన్ గాడి కాలర్ పట్టేసుకుంటాడు. అండ్ వాడు లోగన్ గాడిని ఎత్తేసి కింద పడదామని అనుకుంటాడు. బట్ గైస్ వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోగన్ గాడిని అసలు ఎత్తలేకపోతాడు. అండ్ ఉల్టా లోగన్ గాడే వింజిన్ గాడిని ఎత్తేస్తాడు. అండ్ దాంతో వింజిన్ గాడు తప్పించుకుందామని అనుకుంటాడు. బట్ అప్పుడే లోగన్ గాడు హెడ్ బట్ ఇచ్చేస్తాడు వింజిన్ గాడికి. అండ్ దాంతో వింజిన్ గాడి ముక్కు అండ్ వాడి కళ్ళద్దాలు రెండు కూడా విరిగిపోతాయి. అండ్ గైస్ వింజిన్ గాడు ఎట్లాంటి వాడు తెలుసా, వాడిప్పుడు వాడి ముక్కు విరిగిపోయిందని బాధపడ్డు. వాడి కళ్ళు అందరికీ కనిపించేస్తాయేమో అని వాడు బాధపడతాడు. అందుకే వాడిప్పుడు వాడి కళ్ళుని కవర్ చేసుకుంటాడు విత్ హిస్ హ్యాండ్స్. అండ్ దాంతో ఆబ్వియస్లీ వింజిన్ గాడు ఇంకా ఫైట్ చేయలేడు కదా. బట్ లోగన్ గాడు ఆగడు. అండ్ వాడు వింజిన్ గాడిని కింద పడేస్తాడు. అండ్ మళ్ళీ కంటిన్యూస్ గా కొడుతుంటాడు. అండ్ గైస్ ఇదంతా వీడు చూస్తుంటాడు. అండ్ వీడు కూడా కామిక్ డిపార్ట్మెంట్ వాడే కదా. అండ్ వీడి పేరు గాంగ్ అనమాట. అండ్ గైస్ కామిక్ డిపార్ట్మెంట్ ని వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అంతగానం పట్టించుకోరు, అంత తక్కువగా చూస్తుంటారు అనమాట. ఎందుకంటే చెప్పినా కదా ఈ డిపార్ట్మెంట్ లో అందరూ తక్కువసే ఉంటారు కాబట్టి. అండ్ గాంగ్ గాడికి నచ్చదనమాట వీడున్న డిపార్ట్మెంట్ ని అందరూ తక్కువగా చూడడం. సో అందుకే ఇప్పుడు గాంగ్ గాడు హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు లోగన్ గాడు వచ్చినందుకు వీడున్న డిపార్ట్మెంట్ లోకి. ఎందుకంటే లోగన్ గాడు ఫైట్ చేయగలరు కదా. అందుకే ఇప్పుడు లోగన్ గాడి వల్ల అందరూ మమ్మల్ని ఇంకా తక్కువగా చూడరని అందుకు గాంగ్ గాడు హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అండ్ గైస్ లోగన్ గాడు అయితే కంటిన్యూస్లీ కొడుతూనే ఉంటాడు వింజిన్ గాడిని. అండ్ దాంతో వింజిన్ గాడు అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ గైస్ అన్కాన్షియస్ అయిపోయినాక కూడా వింజిన్ గాడు వాడి కళ్ళని కవర్
కవర్ చేసుకుని ఉంటాడు విత్ హిస్ హ్యాండ్స్. అండ్ దాంతో లోగన్ గాడు అనుకుంటాడు వింజిన్ గాడు వాడి కళ్ళని ఎందుకు కవర్ చేసుకుని ఉన్నాడు అని. అండ్ దాంతో లోగన్ గాడు చూడాలని అనుకుంటాడు వింజిన్ గడి కళ్ళని. అండ్ దాంతో లోగన్ గాడు వింజిన్ గడి చేయిని పక్కకి జరుపుతాడు అండ్ చూస్తాడు. అండ్ దాంతో లోగన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. ఎందుకు తెలుసా గైస్, ఎందుకంటే వింజిన్ గాడు వాడి వేరే చేయితో వాడి కళ్ళని కవర్ చేసుకుంటాడు కాబట్టి. అండ్ గైస్ దాంతో లోగన్ గాడు ఎట్లాగైనా వింజిన్ గడి కళ్ళని చూడాలని అనుకుంటాడు. అండ్ దాంతో లోగన్ గాడు మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తాడు వింజిన్ గాడిని. బట్ గైస్ అప్పుడే లోగన్ గాడికి టీచర్ ఒక వాయిస్ వినిపిస్తుంది. అండ్ దాంతో లోగన్ గాడికి అర్థమైపోతుంది టీచర్ ఇక్కడికి వస్తుండు అని. అండ్ దాంతో గైస్ లోగన్ గాడు కిటికీ విరగొట్టేసి ఇక్కడి నుంచి పారిపోతాడు. అండ్ అప్పుడు ఇక్కడికి టీచర్ వచ్చేస్తాడు. అండ్ ఆబ్వియస్లీ టీచర్ చాలా షాక్ అయిపోతాడు వింజిన్ గాని చూసి అండ్ ఆల్సో విరిపోయిన కిటికీని కూడా చూసి. అండ్ టీచర్ వింజిన్ గాని అడుగుతాడు ఇక్కడ అసలు ఏమైంది అని. అండ్ గైస్ వింజిన్ గాడు లోగన్ గడి పేరు చెప్పాడు. వాడు అంటాడు నేను జస్ట్ కింద పడిపోయినా అని. అండ్ అఫ్ కోర్స్ కింద పడిపోతే ఇంజిన్ దెబ్బలు తగలవు కదా. అండ్ టీచర్ కూడా ఇట్లా అంటాడు. అండ్ దాంతో వింజిన్ గాడు అంటాడు నథింగ్ హ్యాపెండ్ అని. అండ్ గైస్ మీరు వన్ పీస్ ఫ్యాన్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది కదా ఈ డైలాగ్ వన్ పీస్ లో ఎవరంటారని. సో అందుకే గైస్ కామెంట్స్ లో మీరు చెప్పండి వన్ పీస్ లో ఈ డైలాగ్ ఎవరంటారని. అండ్ గైస్ ఇప్పుడు వింజిన్ గడి పరిస్థితి ఇట్లా ఉంది కదా. బట్ గాంగ్ గాడు ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు లోగన్ గాడు వింజిన్ గాడిని కొట్టినందుకు. అండ్ తర్వాత గాంగ్ గాడు పోయి లోగన్ గాడితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అండ్ వాడితో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ గైస్ అప్పుడే లోగన్ గాడు గాంగ్ గాడిని కొడతాడు. అండ్ గైస్ దాంతో గాంగ్ గాడు ఇంకా చాలా ఇంప్రెస్ అయిపోతాడు లోగన్ గాడిని చూసి. ఎందుకంటే లోగన్ గాడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు అని. అండ్ గైస్ తర్వాత లోగన్ గాడు తినడానికి పోతాడు. అండ్ గాంగ్ గాడు కూడా వాడితో పాటే పోతాడు. అండ్ గైస్ గాంగ్ గాడు తినడానికి తాగడానికి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడు లోగన్ గాడి కోసం. అండ్ దాంతో లోగన్ గాడికి కొంచెం చిరాకైతే వస్తుంది. బట్ గైస్ గాంగ్ గాడు లోగన్ గాడి పనులే చేస్తుండే కదా. అండ్ అందుకే లోగన్ గాడు గాంగ్ గాడిని ఇంకేమండు. అండ్ దాంతో లోగన్ గాడు అనుకుంటాడు వీడు నా దగ్గర ఉంటే నేను వీడితో చిన్న చిన్న పనులు చేయించుకోవచ్చు అని. సో అందుకే లోగన్ గాడు ఇంకా గాంగ్ గాడిని ఏమండు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన మీరా అండ్ జాక్ వచ్చేస్తారు. అండ్ గైస్ అప్పుడే గాంగ్ గాడు కావాలని వెళ్ళి జాక్ గాడిని తోస్తాడు. అండ్ దాంతో జాక్ గాడి ప్లేట్ లో ఉన్న ఫుడ్ కొంచెం ఎగురుకొని వెళ్ళి లోగన్ గాడి మీద పడుతుంది. అండ్ గైస్ గాంగ్ గాడు ఇట్లా కావాలని చేస్తాడు సో దట్ లోగన్ అండ్ జాక్ గాడి మధ్య ఫైట్ స్టార్ట్ అవడానికి. అండ్ అప్పుడే జాక్ గాడు లోగన్ గాడి మీద పడ్డ ఫుడ్ ని తుడిచేస్తాడు. అండ్ వాడు సారీ అని కూడా చెప్తాడు లోగన్ గాడికి. బట్ సారీ చెప్పినా కూడా లోగన్ గాడికి కోపం తగ్గదు. అండ్ వాడు గొడవ పడదామని అనుకుంటాడు జాక్ గాడితో. అండ్ దాంతో జాక్ గాడి కూడా చాలా కోపం వస్తుంది. అండ్ వాడు కూడా గొడవ పడదామని అనుకుంటాడు లోగన్ గాడితో. బట్ గైస్ జాక్ గాడు ఇక్కడికి ఎవరితో వచ్చిండో మీరాతో కదా. అండ్ మీరా ఉన్నప్పుడు జాక్ గాడు ఫైట్ చేయలేడు కదా. సో అందుకే జాక్ గాడు మళ్ళీ సారీ అని చెప్పేశాడు లోగన్ గాడికి. అండ్ దాంతో లోగన్ గాడు వదిలేస్తాడు జాక్ గాడిని. అండ్ గైస్ తర్వాత మీరా అండ్ జాక్ తిందామని అనుకుంటారు. బట్ తినే ముందు వీళ్ళిద్దరు ప్రే చేస్తుంటారు. అండ్ గైస్ యాక్చువల్గా అయితే జాక్ గాడు ఏథియస్ట్ అనమాట. అంటే వాడు నమ్మడు దేవుడు ఉన్నాడని. బట్ అయినా సరే వాడు మీరా కోసం ప్రే చేస్తుంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి లోగన్ గాడు వచ్చేస్తాడు. అండ్ గైస్ వాడి ఫుడ్ మొత్తం కూడా మీరా మీద పడేస్తాడు. అండ్ వాడు మళ్ళీ అంటుంటాడు పొరపాటున పడిపోయింది నన్ను క్షమించండి సారీ అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ జాక్ గాడికి చాలా కోపం వస్తుంది. అండ్ గైస్ గాంగ్ గాడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అయిపోద్దని. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరినే చూస్తుంటారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఫైట్ చేసుకోబోతున్నారు అని. బట్ గైస్ జాక్ గాడు ఫైట్ చేయడు. వాడు మీరా హెయిర్ ని క్లీన్ చేస్తుంటాడు. అండ్ దాంతో మీరా చాలా షాక్ అయిపోద్ది. అండ్ గాంగ్ గాడు కూడా చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత జాక్ గాడు ఒక అమ్మాయికి చెప్తాడు మీరాని తీసుకుపోయి తన హెయిర్ ని వాష్ చేయమని. అండ్ దాంతో మీరా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అండ్ జాక్ గాడు ఎంతగానో వరి అవుతాడు అంటే వాడు ఇప్పుడు అక్కడ ఉన్న ఒక అడుగుతాడు ఆ ఫుడ్ లో పాయిజన్ ఉండదు కదా అండ్ నా మీరాకి ఏం కాదు కదా అని. అండ్ దీంతో లోగన్ గాడు అనుకుంటాడు జాక్ గాడు నాతో ఫైట్ చేయలేడు వాడికి అంత సీన్ లేదు అని. బట్ గైస్ అప్పుడే లోగన్ గడికి ఒక పంచ్ వచ్చి తగులుతుంది. అండ్ లోగన్ గడిని పంచ్ చేసింది ఎవరు మన జాకే. ఎందుకంటే మీరా వెళ్ళిపోయింది కదా ఇక్కడ నుంచి. అంటే జాక్ గాడు ఇంకా ఫైట్ చేయగలడు కదా. సో అందుకే జాక్ గాడు కంటిన్యూస్లీ పంచెస్ ఇస్తూనే అంటాడు లోగన్ గడికి. అండ్ గైస్ లోగన్ గడు పట్టుకోవడానికి ట్రై చేస్తాడు జాక్ గాడిని. బట్ జాక్ గడు అసలు దొరకడు లోగన్ గడికి. అండ్ వాడు మళ్ళీ కంటిన్యూస్లీ కొడుతూనే ఉంటాడు లోగన్ గడిని. అండ్ దాంతో లోగన్ గడికి బ్లడ్ వస్తుంటది వాడి ముక్కుల నుంచి. బట్ అయినా సరే లోగన్ గాడు వాడి బ్లడ్ తుడుచుకొని అంటాడు నాకు ఒక దోమ కొట్టినట్టు ఉందని. అండ్ దీంతో జాక్ గాడు కొంచెం షాక్ అవుతాడు. అండ్ వాడు అనుకుంటాడు నేను క్రిటికల్ ఇచ్చి కొడుతూనే ఉన్నా లోగన్ గాడికి. బట్ అయినా సరే వాడికి అసలు ఏమీ కావట్లేదు అని జాక్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ వీళ్ళ ఫైట్ లో ఏమవుతుందో మనకి తెలుసుదాకండి. అండ్ వేరే సైడ్ మనం జాయిన్ చూస్తాం. తను డానియల్ తో మాట్లాడుతూ ఉంటది. అండ్ తను డానియల్ తో అంటది నువ్వు ఫైట్ చేయగలమంట కదా అండ్ ఆల్సో నువ్వు జాక్ ని డిఫీట్ చేసావంట కదా నేను విన్నాను అని జాయ్ అంటది. అండ్ గైస్ దీంతో డానియల్ అనుకుంటాడు ఈ విషయం తనకి ఎట్లా తెలిసింది అని. అండ్ మేబీ జే చెప్పాడు అనుకుంటా. అండ్ గైస్ జాయ్ మాటల వల్ల డానియల్ కి గుర్తొస్తుంది లైక్ తను జాక్ ని ఎలా డిఫీట్ చేశాడని. అండ్ తను జాక్ ని ఎలా డిఫీట్ చేశాడు ఓన్లీ ఒక పంచ్ తో కదా. అండ్ ఆ పంచ్ ని తను ఎవరి దగ్గర నుంచి కాపీ చేసిండు లోగన్ గారి దగ్గర నుంచి అనమాట. ఎందుకంటే లోగన్ గాడు అట్లనే కొట్టేవాడు కాబట్టి తనని. అండ్ గైస్ వేరే సైడ్ మనం మళ్ళీ ఫైట్ ని చూస్తాం. అండ్ గైస్ లోగన్ గాడు ఎగ్జాక్ట్లీ అదే పంచ్ ని యూజ్ చేస్తాడు ఆన్ జాక్. బట్ గైస్ అప్పుడే లోగన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే గైస్ జాక్ గాడు లోగన్ గాడి పంచ్ ని బ్లాక్ చేసాను కాబట్టి. ఎట్లా అంటే జాక్ గాడు ఆల్రెడీ ఈ పంచ్ వల్లనే ఓడిపోయింది కదా డానియల్ చేతిలో. సో అందుకే జాక్ గాడు నేర్చుకున్నాడు అనమాట ఇట్లాంటి పంచ్ వచ్చినప్పుడు ఎట్లా బ్లాక్ చేసుకోవాలి అని. సో అందుకే ఇప్పుడు జాక్ గాడు బ్లాక్ చేసుకోగలిగిండు. బట్ గైస్ లోగన్ గడి పంచ్ లో ఎంతగానో పవర్ ఉందంటే జాక్ గాడు అనుకుంటాడు నా చేయి మళ్ళీ ఇరిగిందా అని. ఆ తర్వాత జాక్ గాడు మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. బట్ గైస్ అప్పుడే లోగన్ గాడు అంటాడు ఫైట్ లో
ఇంకా మజా రావట్లేదురా, నేను ఇంకా ఫైట్ ని ముగించేస్తా అని. అండ్ గైస్ అప్పుడే లోగన్ గాడు స్పీడ్ గా వచ్చి జాక్ గాడిని పట్టేసుకుంటాడు అండ్ జాక్ గాడిని కిందేసి కొడతాడు. అండ్ గైస్ సడన్ గా లోగన్ గాడు అంత స్పీడ్ గా ఎలా మూవ్ అవ్వగలిగినో తెలుసా? ఎట్లా అంటే వాడి చెప్పులు ఇప్పేస్తాడు అనమాట. అండ్ దాని వల్ల వాడికి మంచి గ్రిప్ వచ్చేసింది, అందుకే వాడు అంత స్పీడ్ గా మూవ్ అవ్వగలిగిండు. అండ్ గైస్ లోగన్ గాడు జాక్ అని డిఫీట్ చేయడంతో గాంగ్ గాడు అరుస్తుంటాడు. అండ్ ఈ నాయిస్ ఏమో మన వాస్కో అండ్ చేస్ కి వినిపించేస్తుంది. అండ్ వీళ్ళిద్దరు అనుకుంటారు కెఫెటేరియాలో ఫైట్ అవుతుందేమో అని. అండ్ దాంతో వీళ్ళిద్దరు కెఫెటేరియాకి వస్తుంటారు. అండ్ గైస్ వేరే సైడ్ జాక్ గాడు అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ దాంతో లోగన్ గాడు ఎట్లాగైతే మీరా మీద ఫుడ్ పడేసిండో సేమ్ అట్లనే వాడు జాక్ గాడు మీద కూడా ఫుడ్ పడేస్తాడు. అండ్ గైస్ గాంగ్ గాడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు లోగన్ గాడు ఈ ఫైట్ లో గెలిచినందుకు. బట్ గైస్ అప్పుడే జాక్ గాడు మళ్ళీ లేచిపోతాడు. అండ్ జాక్ గాడికి చాలా కోపం వస్తుంటది వాడు ఫైట్ లో ఓడిపోయాడని. అండ్ గైస్ అప్పుడే లోగన్ గాడు మళ్ళీ కొట్టడానికి వస్తుంటాడు జాక్ గాని. బట్ గైస్ అప్పుడే మధ్యలోకి మీరా వచ్చేస్తుంది. అండ్ గైస్ దాంతో లోగన్ గాడు మీరా ఒక జుట్టు పట్టేసుకుంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ జాక్ గాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు పంచ్ చేస్తాడు లోగన్ గాడిని, అది కూడా చిన్ మీద. అండ్ గైస్ జాక్ గాడు ఎంత కోపంలో ఉన్నాడో మీరే చూడండి. అండ్ జాక్ గాడు లోగన్ గాడితో అంటాడు ఈ రోజు నేను నిన్ను లేపేస్తారా అని. బట్ మీరా జాక్ గాడిని ఆపుతుంది. అండ్ దాంతో జాక్ గాడు మీరాతో అంటాడు వెళ్ళి నువ్వు నీ జుట్టు ఆరబెట్టుకో లేకపోతే నీకు జలుబు అవుతుంది అని. అండ్ దాంతో మీరాకి అర్థమైపోద్ది ఈ రోజు తను కూడా జాక్ గాడిని ఆపలేదు అని. అండ్ అందుకే మీరా ఇంకా ఆపదు జాక్ గాడిని. అండ్ గైస్ లోగన్ గాడు కూడా అనుకుంటాడు జాక్ గాడు నాకు గట్టి పంచి ఇచ్చాడని. అండ్ దాంతో లోగన్ గాడు ఫిక్స్ అయిపోతాడు ఈ రోజు జాక్ గాడికి దూర తీసేయాలని. అండ్ వాడు ఇంకా అటాక్ చేద్దామని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి వాస్కో వచ్చేస్తాడు. అండ్ వాస్కో లోగన్ గాడితో అంటాడు ఫ్రెండ్స్ ఫైట్ చేసుకోవద్దు అని. బట్ లోగన్ గాడు వాస్కో మాట వింటాడా? అండ్ దాంతో వాస్కో తన పవర్ చూపిస్తాడు లోగన్ గాడికి. అంటే వాస్కో లోగన్ గాడి షోల్డర్ ని వంచి వాడిని కింద కూర్చోబెడతాడు. అండ్ గైస్ లోగన్ గాడిని ఇప్పటి వరకు ఒక్క చేయితో ఎవరు కూడా ఇంతకన్నా డిస్రెస్పెక్ట్ చేయలేదన్నమాట. అండ్ దాంతో ఆబ్వియస్లీ లోగన్ గాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు వాస్కో లెగ్ ని పట్టుకొని వాస్కోని కింద పడేస్తాడు. అండ్ గైస్ వాడు వాస్కో లెగ్ ని విరగొట్టాలని అనుకుంటాడు. బట్ గైస్ వాడు అసలు వాస్కో లెగ్ ని విరగొట్టలేకపోతాడు. ఈవెన్ తో వాడి ఫుల్ బలంతో ట్రై చేసినా సరే. అండ్ ఇట్లా ఎందుకంటే గోగడ్ వల్ల. సో గైస్ మీకు గుర్తుంటే పీటీజీ ఆర్క్ ఎండింగ్ లో గోగాడు వాస్కోతో అంటాడు కదా నువ్వు రోజు 10 కిలోమీటర్స్ పరిగెడతావు కదా, ఇప్పుడు నుంచి 20 కిలోమీటర్స్ పరిగెత్తు అండ్ ఇప్పుడు నుంచి డబుల్ ట్రైనింగ్ చెయ్యు అని గోగాడు వాస్కోతో అంటాడు కదా. అండ్ అప్పటి నుంచి వాస్కో 20 కిలోమీటర్స్ పరిగెత్తడం స్టార్ట్ చేసిండు అనమాట. అండ్ డబుల్ ట్రైనింగ్ కూడా చేయడం స్టార్ట్ చేసిండు. సో అందుకే ఇప్పుడు వాస్కో ఒక లెగ్స్ అంతకనం స్ట్రాంగ్ అయిపోయినాయి. అండ్ గైస్ అప్పుడే వాస్కో లోగన్ గాడితో అంటాడు నువ్వు నన్ను డిఫీట్ చేయలేవురా, నేను రోజు డబుల్ ట్రైనింగ్ చేస్తా అండ్ ఇప్పుడు నా ట్రైనింగ్ నేను నీకు చూపిస్తా అని వాస్కో అంటాడు. అండ్ గైస్ అప్పుడే వాస్కో లోగన్ గాడిని ఎత్తేస్తాడు, అది కూడా జస్ట్ ఒక్క లెగ్తోనే. అండ్ దాంతో ఆబ్వియస్లీ లోగన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడికి అర్థమైపోద్ది వాస్కో చాలా స్ట్రాంగ్ అని. అండ్ గైస్ అప్పుడే లోగన్ గాడు వాస్కో లెగ్ ని వదిలేస్తాడు. అండ్ వాడు వాస్కోని వాడి వెళ్ళిపోతూ కొట్టడానికి వస్తూ ఉంటాడు. అండ్ గైస్ వాస్కో తప్పించుకోవడానికి ట్రై చేయడు. తను లోగన్ గాడితో అంటాడు బ్రింగ్ ఇట్ ఆన్ ఐ కెన్ టేక్ ఇట్ అని. బట్ గైస్ లోగన్ గాడికి ఆ ఛాన్స్ రాదు వాస్కోని కొట్టే ఛాన్స్, ఎందుకంటే మధ్యలోకి జాక్ గాడు వచ్చేసాడు కాబట్టి. అండ్ వాడు లోగన్ గాడిని పంచ్ చేస్తాడు. ఆ తర్వాత జాక్ గాడు వాస్కోతో అంటాడు వాస్కో ఇది నా ఫైట్ నువ్వు మధ్యలోకి రాకు అని. బట్ గైస్ అప్పుడే అక్కడికి వింజిన్ గాడు వచ్చేస్తాడు. అండ్ వాడు వాస్కో అండ్ జాక్ ఇద్దరితో అంటాడు ఇది నా ఫైట్ మీ ఇద్దరు మధ్యలోకి రాకండి అని. అండ్ గైస్ వింజిన్ గాడు ఏమో గాగుల్స్ పెట్టుకుని వస్తాడు ఎందుకంటే వాడి కళ్ళద్దాలు విరిగిపోయినాయి కాబట్టి. అండ్ గైస్ ఇప్పుడు ముగ్గురు లోగన్ గాడితో ఫైట్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ గైస్ ముగ్గురుతో ఫైట్ చేయాలని లోగన్ గాడు ఏమీ తగ్గిపోడు, వాడు ముగ్గురుతో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. బట్ గైస్ ఈ ఫైట్ అవ్వదు ఎందుకంటే టీచర్స్ వచ్చేసారు కాబట్టి, అందుకే ఈ ఫైట్ అవ్వదు. బట్ గైస్ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోద్ది అనమాట దట్ కామిక్ డిపార్ట్మెంట్ లోకి ఒక కొత్తోడు వచ్చాడు. అండ్ వాడు ఒక్కడే వాస్కో జాక్ అండ్ వింజిన్ గాడితో గొడవ పడ్డాడు అనే విషయం స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోద్ది. అండ్ ఈవెన్ మన డానియల్ కి కూడా తెలిసిపోద్ది. అండ్ గైస్ దాంతో డానియల్ భయంతో వణికిపోతూ ఉంటాడు. అండ్ తను ఇంకా లోగన్ గాని చూడలేదు, జస్ట్ వాడు ఇక్కడికి వచ్చాడనే విషయం తెలియడంతోనే డానియల్ భయంతో వణికిపోతుండు. సో అందుకే డానియల్ నర్స్ ఆఫీస్ కి పోతాడు అండ్ అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకుంటాడు. అండ్ డానియల్ అనుకుంటాడు లోగన్ గాడు నేను ఉన్న స్కూల్ కి అయితే వచ్చిండు బట్ వాడు నా క్లాస్ అయితే కాదు అని డానియల్ అనుకుంటాడు. అండ్ అట్లా అనుకున్నాక డానియల్ కొంచెం నార్మల్ అయిపోతాడు. ఆ తర్వాత డానియల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. ఆ తర్వాత డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ గైస్ డోర్ ఓపెన్ అవ్వదు ఎందుకంటే గైస్ డోర్ కి అటు సైడ్ లోగన్ గాడు ఉన్నాడు కాబట్టి. అండ్ వాడు కూడా డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు కాబట్టి. అండ్ ఇటు సైడ్ నుంచి ఏమో మన డానియల్ ట్రై చేస్తుంటాడు డోర్ ని ఓపెన్ చేయడానికి. సో అట్లా ఇద్దరికి డోర్ ఓపెన్ అవ్వదు. బట్ ఎవరు డోర్ ని ఓపెన్ చేయగలుగుతారో తెలుసుదాగండి. అండ్ గైస్ వేరే సైడ్ మనం వాస్కో అండ్ జేస్ ని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరికి వీళ్ళ జూనియర్స్ మంచిగా రెస్పెక్ట్ ఇస్తుంటారు. బట్ గైస్ జూనియర్స్ లో ఒకడు ఉంటాడు కదా అండ్ వాడికి వాస్కో ఒక రియల్ నేమ్ తెలుసు కదా. సో దాంతో వాడు వాస్కోని పలకరిస్తాడు అనమాట. లైక్ వాడు వాస్కోతో అంటాడు లాంగ్ టైమ్ నో సీ యూంతాలి అని. అండ్ గైస్ వాస్కోకి వీడు ఎవడో తెలియదు అనమాట, అంటే మేబీ వాస్కో మర్చిపోయాడు అనుకుంటే వీడెవడో అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు వాస్కోతో అంటాడు నువ్వు నాకు ప్రామిస్ చేసినావు నాతో ఫైట్ చేస్తావని, ఆ ప్రామిస్ ని కూడా నువ్వు మర్చిపోయినావా అని వాడు వాస్కోతో అంటాడు. అండ్ వాస్కోకి అయితే ఏమి గుర్తుండదు అనమాట. అండ్ దాంతో వాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు వాస్కోని లెగ్ మీద తన్నేసి వెళ్ళిపోతాడు అనమాట అక్కడ నుంచి. అండ్ దాంతో జేస్ గడికి చాలా కోపం వస్తుంది. అండ్ జేస్ గడు వాడిని
వాడిని కొడదామని అనుకుంటాడు. బట్ వాస్కో చేసి కానీ ఆపేస్తాడు. అండ్ గైస్ అప్పుడే వాస్కోకి తన కాలు చాలా నొప్పి వస్తుంది. ఆ జూనియర్ గడ్ కిక్ వల్ల కాదు. ఎందుకంటే ఇందాక లోగన్ గడు వాస్కో ఒక లెగ్ పట్టేసుకుంటాడు కదా. సో అందుకే వాస్కోకి ఇప్పుడు తన లెగ్ నొప్పి వస్తుంటది అనమాట. అండ్ గైస్ వేరే సైడ్ మనం డానియల్ అండ్ లోగన్ గడిని చూస్తాం. అండ్ లోగన్ గడు కొంచెం బలం ఎక్కువ యూజ్ చేస్తాడు. అందుకే వాడు డోర్ ని ఓపెన్ చేయగలుగుతాడు. అండ్ గైస్ అట్లా డానియల్ లోగన్ గడిని చూస్తాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ డానియల్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ మీకు గుర్తుంటే డానియల్ ఒకసారి లోగన్ గడితో ఫైట్ చేసిండు కదా. అండ్ దాంతో డానియల్ అనుకుంటాడు లోగన్ గడు తనని గుర్తుపడతాడు అని. బట్ నో, లోగన్ గడు గుర్తుపట్టాడు డానియల్ ని. అండ్ వాడు డానియల్ తో అంటాడు, నన్ను ఏం చూస్తున్నారా, వెళ్ళి ఇక్కడ నుంచి అని. అండ్ దాంతో డానియల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. బట్ గైస్ అప్పుడే డానియల్ దగ్గరికి జోయి వస్తుంది. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. బట్ గైస్ అప్పుడే లోగన్ గడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు డానియల్ ని ఆపుతాడు. అండ్ వాడు డానియల్ తో అంటాడు, నీ పని అయిపోయిందిరా ఇప్పుడు అని. అండ్ గైస్ సడన్ గా లోగన్ గడికి అంతగానో కోపము ఎందుకు వచ్చింది తెలుసా? ఆ విషయం తెలియాలి అంటే మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. అండ్ గైస్ మనం మళ్ళీ 3 years ముందుకు వస్తాం. అండ్ గైస్ ఇప్పుడు లోగన్ గడికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అండ్ గైస్ తిను ఆ అమ్మాయి తిను ముందు కిమ్ గన్ని డేట్ చేసింది కదా, వాడు పవర్ఫుల్ గా ఉన్నాడని. బట్ ఇప్పుడు తిను లోగన్ గన్ని డేట్ చేస్తుంది. అండ్ గైస్ వీడి ముందు కిమ్ గడ్ పేరు చెప్పి అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసేవాడు కదా. బట్ ఇప్పుడు వీడు లోగన్ గడ్ పేరు చెప్పి అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ గైస్ ఒక రోజు లోగన్ గాడు వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక గిఫ్ట్ కొంటాడు. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి వాడు తన ఇంటికి వెళ్తాడు. ఆంధ్రాన్ని బయటికి రమ్మని అడుగుతాడు. బట్ తను అంటదే నేను రాలేను అని. బట్ గైస్ అప్పుడే లోగన్ గడికి పార్క్ లో ఒక కప్పులు కనిపిస్తారు. అండ్ గైస్ ఆ కప్పులు ఎవరో కాదు, లోగన్ గడి గర్ల్ ఫ్రెండ్. అండ్ లోగన్ గడి పేరు చెప్పి ఒకడు డబ్బులు కలెక్ట్ చేస్తుంటాడు కదా, వాడనమాట. అండ్ గైస్ యాక్చువల్గా అయితే ఈ అమ్మాయికి లోగన్ గడ్ అసలు నచ్చడు. వాడు జస్ట్ పవర్ఫుల్ కాబట్టి అందుకే తను వాడిని డేట్ చేస్తుంది అనమాట. అండ్ గైస్ అప్పుడే తను వాడిని అడుగుతుంది, మనందరం డేట్ చేసుకోలేమా అని. అండ్ దాంతో వాడు అంటాడు, నేను నా ఫ్రెండ్స్ ని తీసుకుని వచ్చి లోగన్ గడిని డిఫీట్ చేస్తా, తర్వాత మనందరము డేట్ చేసుకోవచ్చు అని వాడు అంటాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి లోగన్ గడ్ వచ్చేస్తాడు. అండ్ గైస్ వాడు రియాక్ట్ అయ్యే లోపే లోగన్ గాడు వాడిని పంచ్ చేస్తాడు. అండ్ గైస్ ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచే లోగన్ గడికి హ్యాండ్సమ్ గా ఉన్నవాళ్ళంటే అసలు నచ్చరనమాట. అండ్ ఆల్సో గైస్ లోగన్ గాడు వీడిని మాత్రమే కొట్టాడు, వీడి గర్ల్ ఫ్రెండ్ ని కూడా కొడతాడు. అండ్ గైస్ ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి లోగన్ గాడు ఇంకొన్ని లవ్ చేయడు. అండ్ వాడికి ఇంకా నమ్మకం పోతుంది అనమాట లవ్ మీద. సో అందుకే వాడు ఇంకా ఏ అమ్మాయిని కూడా లవ్ చేయడు. అండ్ గైస్ ఇట్లా ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోద్ది. అండ్ గైస్ మీకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా లోగన్ గడికి సడన్ గా కోపం ఎందుకు వచ్చిందని. ఎందుకంటే డానియల్ హ్యాండ్సమ్ గా ఉంటాడు కాబట్టి, తన పక్కన అమ్మాయి ఉంది కాబట్టి, అందుకే లోగన్ గడికి సడన్ గా అంతగానో కోపం వచ్చేసింది. అండ్ గైస్ లోగన్ గాడు డానియల్ ఒక షోల్డర్ పట్టేసుకుంటాడు. అండ్ డానియల్ కిందకి తోవేసి ఉంటాడు జస్ట్ లైక్ వాస్కో. బట్ గైస్ మీకు గుర్తుంటే డానియల్ వాస్కో ఒక గ్రిప్ లోనే సర్వైవ్ అవ్వగలిగింది కదా, అంత స్ట్రాంగ్ గ్రిప్ లోనే తను సర్వైవ్ అవ్వగలిగింది కదా. సో అందుకే ఇప్పుడు కూడా డానియల్ సర్వైవ్ అయిపోతుంటాడు. అతను ఓవర్ పవర్ చేస్తుంటాడు లోగన్ గన్ని. బట్ గైస్ అప్పుడే డానియల్ లోగన్ గన్ని చూస్తాడు. అండ్ గైస్ దాంతో డానియల్ చాలా భయపడిపోతాడు. అండ్ తను ఇంకా ఓడిపోతాడు. అంటే గైస్ డానియల్ ఫిజికల్ చాలా స్ట్రాంగే, బట్ తను మెంటల్ అంతకన్నా స్ట్రాంగ్ కాదనమాట. అంటే తను ఇంకా భయపడుతుండు లోగన్ గన్ని చూసి, అందుకే తను ఇప్పుడు ఓడిపోతాడు. అండ్ గైస్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు డానియల్ ని కాపాడడానికి ఇక్కడ ఎవరు లేరని. బట్ గైస్ జోయి ఉంది కదా, తను లోగన్ గన్ని ఆపేస్తుంది. అండ్ గైస్ దాంతో లోగన్ గడు జోయిని తిడతాడు. అండ్ వాడు అంటాడు, మీ అమ్మాయిలు ఓన్లీ అందమైన అబ్బాయిని మాత్రమే ఇష్టపడతారు అని. అండ్ గైస్ దాంతో జోయికి పార్క్ కుర్తొస్తాడు. అండ్ గైస్ అప్పుడే జోయి గట్టిగా అనేస్తుంది, ఐ లైక్ ద పిగ్ అని. అండ్ దాంతో లోగన్ గడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు అనుకుంటాడు, ఈ అమ్మాయికి లావుగా ఉన్న అబ్బాయిలు ఇష్టమా అని. అండ్ గైస్ జోయి ఏమో అనుకుంటుంటది, నేను ఈ విషయం డానియల్ ముందు ఎందుకు చెప్పాను అని. ఆ తర్వాత లోగన్ గడు డానియల్ ని వదిలేసి వెళ్ళిపోతుంటాడు. బట్ వాడు జోయిని చూసి అనుకుంటాడు, ఈ అమ్మాయి వేరే అమ్మాయిలా కాదనుకుంటా. అండ్ ఈ అమ్మాయికి నిజంగానే లావుగా ఉన్న అబ్బాయిలు ఇష్టమా అని లోగన్ గడు అనుకుంటుంటాడు. అండ్ గైస్ తర్వాత మనం పార్క్ అండ్ జోయిని చూస్తాం. అండ్ జోయి పార్క్ కి ట్రీట్ ఇస్తుంది అనమాట. అండ్ దాంతో పార్క్ ఏమో తింటుంటాడు. బట్ గైస్ ఫుడ్ ఏమో చాలా స్పైసీగా ఉంటది. అండ్ ఇట్లా జోయి కావాలని స్పైసీగా చేపించింది అనమాట. ఎందుకంటే వాస్కో బర్త్డే పార్టీకి పార్క్ క్రిస్టల్ తో పాటు వెళ్ళిపోయింది కదా జోయిని పిలవకుండా. అందుకే జోయి కావాలని ఫుడ్ ని స్పైసీగా చేపించింది. అండ్ గైస్ ఈవెన్ ఫుడ్ స్పైసీగా ఉన్నా సరే పార్క్ తినేస్తుంటాడు. అండ్ గైస్ వీళ్ళిద్దరిని లోగన్ గడు చూస్తాడు. అండ్ లోగన్ గడికి పార్క్ ఒక ముఖం కనిపిది కదా. అండ్ దాంతో లోగన్ గడు అనుకుంటాడు, జోయికి నిజంగానే లావుగా అబ్బాయిలంటే ఇష్టము అని. అండ్ గైస్ దీంతో లోగన్ గడు లవ్ లో పడిపోతాడు. అండ్ వాడు అనుకుంటాడు, నాకు జోయిని చూడాలని లేదు, బట్ అయినా సరే నా కళ్ళు తననే చూస్తున్నాయి. అండ్ నాకు జోయి గురించి ఆలోచించాలని లేదు, బట్ అయినా సరే నేను తన గురించి ఆలోచిస్తున్నాను అని లోగన్ గడు అనుకుంటాడు. అండ్ వాడికి కూడా ఇంకా అర్థమైపోద్ది అనమాట వాడు లవ్ లో పడిపోయిందని. అండ్ దాంతో వాడు ఇంకా కంఫెస్ చేయాలని అనుకుంటాడు జోయికి. అండ్ తర్వాత వాడు జోయి కోసం వెతుకుతుంటాడు. అండ్ అప్పుడే వాడికి జోయి కనిపిస్తుంది. అండ్ జోయి డానియల్ తో పాటు ఉంటది. అండ్ అప్పుడే జోయి డానియల్ తో అంటది, నేను చెప్పినా కదా నాకు లావుగా ఉన్న అబ్బాయిలు ఇష్టం అని, నేను అప్పుడైతే జస్ట్ జోక్ చేస్తున్నా అంతే అని జోయి అంటది. అండ్ గైస్ దీంతో లోగన్ గడు చాలా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత వాడు ఒక పార్క్ కి పోతాడు. అండ్ గైస్ అక్కడ వాడు చాలా ఏడుస్తాడు. అండ్ వాడు అనుకుంటాడు అమ్మాయిలందరూ కూడా సేమ్ అని. అండ్ ఆల్సో గైస్ లోగన్ గాడు వాడి స్టేటస్ లో పెట్టేస్తాడు అనమాట లవ్ ఇస్ అ లై అని. అండ్ ఆల్సో వాడు సాడ్ పోస్ట్లు కూడా పెడుతూ ఉంటాడు వాడి సోషల్ మీడియాలో. అండ్ గైస్ లోగన్ గాడు దీని వల్ల చాలా ఎఫెక్ట్ అయిపోతాడు అనమాట. అండ్ గైస్ వాడు 1 month వరకు స్కూల్ కి పోడు. అండ్ గైస్ లోగన్ గాడు 1 month స్కూల్ కి రాకపోవడంతో గాంగ్ గాడే లోగన్ వల్ల ఇంటికి పోతాడు. అండ్ గైస్ గాంగ్ గాడు లోగన్ చూసి
చూసి చాలా షాక్ అయిపోతాడు. ఎందుకో తెలుసా గైస్, ఎందుకంటే లోగన్ గాడు సన్నగా అయిపోయింది కాబట్టి. అంటే ఈ 1 మంత్ వాడు సరిగ్గా తినలేదన్నమాట. సో అందుకే వాడి వెయిట్ మొత్తం కూడా తగ్గిపోయింది. అండ్ గైస్ ఇప్పుడు లోగన్ గాడు జాక్ గాడ్ లా కనిపిస్తుంది కదా. అండ్ గైస్ తర్వాత మనం కొంతమంది అమ్మాయిల్ని చూస్తాం. అండ్ వీళ్ళు కామిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు. వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కసే అని. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి లోగన్ గాడు వచ్చేస్తాడు. అండ్ లోగన్ గాడు ఇప్పుడు హ్యాండ్సమ్ గా అయిపోయింది కదా. అండ్ వాడిని చూసి ఈ అమ్మాయిలు ఇంప్రెస్ అయిపోతారు. అండ్ గైస్ ఈ అమ్మాయిలు నమ్మలేకపోతారు ఒక అతకు ఇంతగానం హ్యాండ్సమ్ గా ఉంటాడు అని. అండ్ గైస్ ఇప్పుడు లోగన్ గడి అపియరెన్స్ మారిపోయింది కదా. సో అందుకే అందరు కూడా ఇప్పుడు వీన్ని డిఫరెంట్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే ముందు అందరు కూడా వీన్ని చూసి భయపడేవాళ్ళు కదా. బట్ ఇప్పుడు ఎవరు కూడా వీని చూసి భయపడరు. అండ్ అమ్మాయిలు అయితే అసలు భయపడరు వీని చూసి. అండ్ ఉల్టా వాళ్ళు లోగన్ గాని చూసి ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళు లోగన్ గాని నెంబర్ కూడా అడుగుతుంటారు. అండ్ గైస్ దీంతో లోగన్ గడు అనుకుంటాడు, నేను ముందు వైలెన్స్ ని యూజ్ చేసేవాడిని వేరే వాళ్ళతో నా పని చేయించుకోవడానికి. బట్ ఇప్పుడు నేను అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా అపియరెన్స్ షాలో వేరే వాళ్ళతో నా పని చేయించుకోవడానికి అని లోగన్ గడు అనుకుంటాడు. అండ్ గైస్ ఇప్పుడు అమ్మాయిలు వీడికి పడిపోతున్నారు కదా. దీంతో లోగన్ గడు మళ్ళీ కంపల్సరీ అని అనుకుంటాడు జోయికి. ఎందుకంటే ఇప్పుడు వీడు హ్యాండ్సమ్ అయిపోయింది కదా. ఇప్పుడు జోయి వీడికి పడిపోతుందని వీడు అనుకుంటాడు. అండ్ తర్వాత వీడు జోయి వాళ్ళ క్లాస్ కి పోతాడు జోయి కోసం. బట్ జోయి క్లాస్ లో ఉండదు. అండ్ అప్పుడే వీడికి మీరా కనిపిస్తుంది. అండ్ దాంతో కలిసి వీడు మీరాని పట్టేసుకుంటాడు. అండ్ మీరాని అడుగుతాడు జోయి ఎక్కడ అని. దాంతో ఆబ్వియస్లీ మీరకి కోపం వస్తుంది. అండ్ తను తోసేస్తుంది లోగన్ గాన్ని. అండ్ గైస్ ఇక్కడే మన జాక్ కూడా ఉంటాడు. అండ్ వాడు కోకో కోలా క్యాన్ ని విసురుతాడు లోగన్ గడి మీదకి. అండ్ దీంతో లోగన్ గడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు జాక్ తో అంటాడు, మళ్ళీ నా చేతిలో దెబ్బలు తినాలని అనుకుంటున్నావారా అని. అండ్ దాంతో జాక్ గడు అంటాడు, మళ్ళీ నేను నీకు తెలుసారా అని జాక్ గడు అంటాడు. అంటే ఆబ్వియస్లీ జాక్ గడు గుర్తుపట్టలేదు లోగన్ గడిని. ఎందుకంటే వాడి అపియరెన్స్ మారిపోయింది కాబట్టి. అండ్ గైస్ అప్పుడే లోగన్ గడు మళ్ళీ స్పీడ్ గా వచ్చి జాక్ గడిని పట్టేసుకుంటాడు. అండ్ లోగన్ గడు జాక్ గడిని ఎత్తేసి కింద పడదామని అనుకుంటాడు లాస్ట్ టైం లాగా. బట్ గైస్ లోగన్ గడు జాక్ గడిని అసలు ఎత్తలేకపోతాడు. ఎందుకంటే లోగన్ గడికి వాడి వెయిట్ తో పాటు వాడి స్ట్రెంత్ కూడా తగ్గిపోయింది అనమాట. సో అందుకే వాడు జాక్ గడిని అసలు ఎత్తలేకపోతాడు. బట్ గైస్ అప్పుడే జాక్ గడు లోగన్ ని పంచేస్తాడు. అండ్ దాంతో లోగన్ గడు దూరం పై పడతాడు. బట్ వాడు మళ్ళీ లెగొస్తాడు టు ఫైట్. బట్ గైస్ లోగన్ గడి కాళ్ళు వణికిపోతుంటే జాక్ గడు ఇచ్చిన పంచ్ వల్ల. అండ్ లోగన్ గడు అనుకుంటాడు, నేను జాక్ గడిని డిఫీట్ చేయగలను అని. బట్ గైస్ జాక్ గడు కంటిన్యూస్లీ కొడుతూనే అంటాడు లోగన్ గడిని. అండ్ దాంతో లోగన్ గడు ఓడిపోతాడు. అండ్ గైస్ తర్వాత లోగన్ గడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. బట్ అప్పుడే వెనకాల నుంచి ఒకడు వచ్చి లోగన్ గడిని కొడతాడు. అండ్ వాడిని కొట్టింది ఎవరు? వింజిన్ గడ్ అనమాట. అండ్ లోగన్ గడు ఇప్పుడు వింజిన్ గడితో కూడా ఫైట్ చేస్తాడు. అండ్ వింజిన్ గడి చేతిలో కూడా లోగన్ గడు దెబ్బలు తింటాడు. అండ్ గైస్ దీంతో లోగన్ గడు అనుకుంటాడు, నేను ఏమైనా కలగంటున్నానా, లేకపోతే ప్రతి ఒక్కడు వచ్చి నన్ను కొట్టేసి వెళ్ళిపోతుండా నీ లోగన్ గడు అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే వీడి దగ్గరికి మన వాస్కో వస్తాడు. అండ్ మన వాస్కో వీడి మీద జాలి పడతాడు. అండ్ వీడికి హెల్ప్ చేద్దామని అనుకుంటాడు వాస్కో. బట్ గైస్ వీడు వాస్కోతో కూడా గొడవ పడదామని అనుకుంటాడు. బట్ వాస్కో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు జేజ్ గాడ్ తో. అండ్ జేజ్ గాడ్ కి కోపం వస్తుంది. అండ్ వాడు కొడదామని అనుకుంటాడు లోగన్ గాన్ని. బట్ వాస్కో జేజ్ గాడ్ తో అంటాడు, వదిలేరే వాడిని, ఇప్పటికే వాడు చాలా దెబ్బలు తిని ఉన్నాడు అని వాస్కో జేజ్ గాడ్ తో అంటుంటాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి గాంగ్ గాడ్ వచ్చేస్తాడు. అండ్ గైస్ గాంగ్ గాడ్ కూడా ఎక్కిరిస్తాడు అనమాట లోగన్ గాన్ని అందరి చేతిలో ఓడిపోతున్నందుకు. అండ్ దీంతో లోగన్ గాడికి కోపం వస్తుంది. అండ్ వాడు గాంగ్ గాడ్ తో అంటాడు, నన్ను ఎక్కిరించకరా అని. అండ్ గైస్ దాంతో గాంగ్ గాడు లోగన్ గాన్ని పంచేస్తాడు. అని అట్లా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు. అండ్ గైస్ అట్లీస్ట్ లోగన్ గాడు గాంగ్ గాని అయితే డిఫీట్ చేయగలుగుతాడు. అండ్ గైస్ దీంతో లోగన్ గాడికి అర్థమైపోద్ది వాడు ఈ బాడీలో ఫైట్ చేయలేడని. బట్ అట్లీస్ట్ వాడు జోయిని అయితే ఇంప్రెస్ చేయగలరు కదా. సో అందుకే వాడు జోయి దగ్గరికి వెళ్తుంటాడు తనకి కంఫెస్ చేయడానికి. బట్ అప్పుడే లోగన్ గాడికి తెలుస్తుంది దట్ జోయికి హెల్త్ బాగాలేదు అని. అండ్ అందుకే తను కొన్ని రోజుల నుంచి స్కూల్ కి రావట్లంట. అండ్ గైస్ అప్పుడే లోగన్ గాడికి చాయ్ కనిపిస్తుంది. అండ్ చాయ్ ని చూసే లోగన్ గాడికి పార్క్ గుర్తొస్తాడు. అండ్ గైస్ అప్పుడే లోగన్ గాడు పికాచో అని అంటాడు. అండ్ దాంతో డానియల్ రియాక్ట్ అయిపోతాడు. అండ్ తను పీకా అని అంటాడు. అంటే తను అన్కాన్షియస్లీ రియాక్ట్ అయిపోయాడు అనమాట లోగన్ గాడు పికాచో అని అనగానే. అంటే డానియల్ కి ఎంత భయమో చూడండి లోగన్ గాడు అంటే. అండ్ గైస్ తర్వాత లోగన్ గాడు చాయ్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే వాడు అనుకుంటాడు తిను పార్క్ అని. బట్ ఇప్పుడు వీడికి కన్ఫర్మ్ అయిపోద్ది తిను పార్క్ కాదు ఎవరో అమ్మాయి అని. అండ్ గైస్ మీకు గుర్తుంటే క్రిస్టల్ కి కూడా హ్యాండ్సమ్ ఉన్న అబ్బాయిలు అంటే ఇష్టం ఉంటారు కదా. సో అందుకే క్రిస్టల్ విన్ని తిడుతుంది. అండ్ దాంతో లోగన్ గాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు చాయ్ ని కొట్టడానికి వస్తాడు. బట్ అప్పుడే డానియల్ వచ్చి వాడిని ఆపేస్తాడు. అండ్ గైస్ డానియల్ కి తెలియదు కదా వీడు లోగన్ అని. సో అందుకే తను అంత ధైర్యంగా ఉన్నాడు ఇప్పుడు. అండ్ ఒకవేళ డానియల్ కి తెలిసినా కూడా వీడు లోగన్ అని అప్పుడు కూడా డానియల్ విని ఆపేవాడే. ఎందుకంటే తను లైక్ చేస్తున్న అమ్మాయిని కాపాడడానికి. అండ్ గైస్ ఇప్పుడు ఇక్కడ లావుగా ఉన్న లోగన్ గడు ఉండుంటే వాడు వదిలించుకునేవాడు డానియల్ యొక్క చేయని. బట్ ఇప్పుడు లోగన్ గడు వదిలించుకోలేకపోతాడు. అండ్ దాంతో లోగన్ గడు పంచ్ చేయడానికి వస్తాడు. బట్ మన డానియల్ చాలా ఈజీగా డాజ్ అయిపోతాడు. అండ్ గైస్ తర్వాత మన డానియల్ లోగన్ గడి సిగ్నేచర్ పంచ్ తో వాడిని కొడతాడు. అండ్ దాంతో లోగన్ గడు దూరం పై పడతాడు. బట్ గైస్ లోగన్ గడు మళ్ళీ ఫైట్ చేయాలని అనుకుంటాడు. అండ్ వాడు డానియల్ తో అంటాడు, ఇప్పుడు మనం జూజు స్టైల్
స్టైల్లో ఫైట్ చేసుకుందాము, ఆ దీంట్లో నువ్వు నన్ను డిఫీట్ చేయలేవు అని లోగన్ గాడు అంటుంటాడు. బట్ గైస్ డానియల్ వీడితో ఏమీ ఫైట్ చేయడు. డానియల్ చాయ్ ని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ దాంతో లోగన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ ఆల్సో వాడికి కోపం కూడా వస్తుంటది అనమాట డానియల్ మీద, డానియల్ ఫైట్ చేయకుండా వెళ్ళిపోయిండు అని. బట్ గైస్ అప్పుడే అక్కడికి జోయి వస్తుంది. అండ్ దాంతో వీడు జోయిని నెంబర్ అడుగుతాడు. అండ్ జోయి వీడికి తన నెంబర్ ఇచ్చేస్తుంది కూడా. అండ్ గైస్ తర్వాత లోగన్ గాడు జోయిని ఒక కేఫ్ కి రమ్మని పిలుస్తాడు. అండ్ అక్కడ వాడు కంఫెస్ చేస్తాడు జోయికి. బట్ జోయి నో అని అంటది. అండ్ దాంతో లోగన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు జోయిని అడుగుతాడు, నువ్వు నన్ను లైక్ చేయట్లేదా అండ్ నాకు ఏం తక్కువ అని వాడు అడుగుతాడు జోయిని. అండ్ దాంతో జోయి అంటది, ఎస్ ఐ డోంట్ లైక్ యూ అండ్ యువర్ పర్సనాలిటీ సక్స్ అని జోయి అంటది. అండ్ దాంతో లోగన్ గాడు ఇంకా చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత జోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటది. అండ్ దాంతో లోగన్ గాడు చూస్తాడు జోయి ఎక్కడికి వెళ్తుందని. అండ్ జోయి మన పార్క్ దగ్గరికి వస్తుంది అనమాట. అండ్ దీంతో లోగన్ గాడు అనుకుంటాడు జోయికి పార్క్ అంటే ఇష్టమా అని. అండ్ ఇప్పుడు లోగన్ గాడికి అర్థమైపోద్ది అందంగా ఉన్నంత మాత్రాన అమ్మాయిలు ఏమి లవ్ చేయరు అని. అండ్ గైస్ వీడు సన్నగా అయింది జోయి కోసం కదా, జోయి వీడికి పడిపోద్ది అని. బట్ ఇప్పుడు జోయి వీడికి పడలేదు కదా. అండ్ ఇంకా వీడు సన్నగా ఉండే లాభం ఏముంది ఇంకా. సో అందుకే వీడు ఎక్కువ తింటాడు అండ్ మళ్ళీ లావుగా అయిపోతాడు. అండ్ గైస్ ఈసారి వీడు ఇంకా చాలా లావుగా అయిపోతాడు. అండ్ తర్వాత నెక్స్ట్ వీడు స్కూల్ కి పోతాడు. అండ్ ఆఫ్ కోర్స్ వీడిని చూసి అందరూ చాలా భయపడిపోతారు, వీడు ఇంకా లావుగా అయిపోయింది ఏందని. అండ్ గైస్ జాక్ అయితే అనుకుంటాడు లోగన్ గారిని చూసి, వీడు ముందు చూడడానికి మోషన్ లాగా ఉండేవాడు అండ్ ఇప్పుడు వీడు నిజంగానే ఒక మోషన్ లాగా అయిపోయిండు. ఇట్లయితే నేను ఇంకా మీరని ప్రొడక్ట్ చేయలేను, సో అందుకే నేను కూడా ఇప్పటి నుంచి మళ్ళీ ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేయాలి అని జాక్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ ఇట్లా ఫస్ట్ లో వరకు ఎండ్ అయిపోద్ది. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.